శ్రీ గురుభ్యో నమ. నవగ్రహాల స్థితి కారణంగానే వ్యక్తి యొక్క జాతకం ఆధారపడి ఉంటుంది. ఏదైనా గ్రహదోషాలు ఉంటే పూజలు కూడా చేస్తూ ఉంటాము. కొన్ని క్షేత్రాల్లో నవగ్రహాలు ఒకే మందిరంలో దర్శనమిస్తూ ఉంటే, దక్షిణాది క్షేత్రాల్లో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ప్రత్యేకమైన మందిరం కనిపిస్తూ ఉంటుంది. నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహానికి అధిష్టాన దేవతను నియమించింది పరమేశ్వరుడే. ఇతర గ్రహాలకు మూలమైనటువంటి సూర్యదేవుడికి కూడా అధిదేవత పరమేశ్వరుడే. ఈ కారణంగానే గ్రహాలన్నిటికీ కూడా శివుడి ఆదేశ ప్రకారమే సంచరిస్తూ ఉంటాయి. అందువల్లే శివాలయాలలో నవగ్రహ మంటపాలు ఎక్కువగా దర్శనమిస్తూ ఉంటాయి. ఆదిదేవుడైన పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటే నవగ్రహ దోషాలు ఎలాంటి ప్రభావం చూపలేవు అని పురాణాల్లో చెప్పబడింది. ఎందుకంటే పరమేశ్వరుడు నవగ్రహ కవచం కట్టుకుని ఉంటాడు. అందుకే అన్ని నవగ్రహాలు పరమేశ్వరుడి ఆధీనంలో ఉంటాయి. కనుక ఎవరైతే పరమేశ్వరుణ్ణి భక్తితో కొలుస్తారో వారి జాతకంలో గ్రహస్థితిగతులు ఎలా ఉన్నా వారి మీద చెడు ప్రభావం ఎక్కువగా చూపలేవు అని చెప్తారు పెద్దలు. శ్రీమాత్రే నమః.